ఇదిగో ఇక్కడ నది ఎక్కడా? నిన్నే. తెలీదయ్యా. సరే గాని కాలువ ఎక్కడో చెప్తావా? అరే తెలీదని చెప్పాను కదయ్యా. పోనీ చెరువు ఎక్కడో చెప్పవయ్యా. ఆరిని ఎంకమ్మ గాని ఓ మంత్రి గారు బయటికి దీబాకు 1000 రూపాయల నోట్లు అందులో వేయమన్నారు. పక్కన సముద్రం ఉందయ్యా, దాంట్లో దూకి ఇద్దరు చావండి. సారీ సార్, అది బయటకు వచ్చేస్తుంది, నా పేరు బయటకు వచ్చేస్తుంది. ఓరి నాయనో, ఆ పైన మంత్రి గారి పేరు బయటకు వచ్చేస్తుంది. అందుకేగా. ఓ పని చెయ్యి, ఎదురు సందులో బ్యాంక్ ఉంది, వెళ్ళి అందులో కలు పో. నాకు మించిన సోది మేళంగా లేకున్నాడే. నా కర్మ కాకపోతే. హలో, ఎక్స్క్యూజ్ మీ, డూ యూ నో ఇంగ్లీష్? ఇలా తిన్నంగెళ్ళి కుడి పక్కకి తిరిగితే మా ఊరు వస్తుందా? ఏ ఊరని ఇది? అదే చెప్పాగా, గుర్తులేదా? మళ్ళీ చెప్పరా. సరే, ఇలా వెళ్ళి అలా కుడి పక్కకి తిరిగితే మా ఊరు వస్తుందా? ఏ ఊరని చెప్పవేరా. చెప్పాను కదా అయ్యా, ఎన్నిసార్లు చెప్పాలి మా ఊరి పేరు? ఇక నా వల్ల కాదు రే, ఇది మరీ టూ మచ్ రా. ఆడవాళ్ళు నైట్ ఎందుకు వేసుకుంటారు సార్? ఇది మామూలు వదలకూడదు. గోవిందా గోవిందా. ఏం బ్రదర్, పని కోసం నాగమల్ల పట్టణానికి వచ్చారా? ఓ పని చేద్దామా, హోటల్లో పనికి వెళ్దామా? వద్దయ్యా, ఈ హోటల్లో లాడ్జిల్లో పనిచేయడం చాలా కష్టం, చాకిరీ ఎక్కువయ్యా. సరే, కూలి పనికి వెళ్దామా? మనల్ని ఎవరు లవ్ చేస్తారు? మన ఏమో మంచి గ్లామర్ మొఖాలు. అయితే సిగరెట్ కొట్టు. అసలే ధూమపాన నిషేధం, మద్యపాన నిషేధం అంటున్నారు. ఆ తిప్పలు మనం ఎక్కడ పడతాం? అయితే ఒక ఐడియా. ఒసే కాదంత టీ పోయివే. ఏమొచ్చింది అలా అరుస్తున్నావు? స్నానం చేసి బయటికి తగలడు, పోస్తా నీ నోట్లో టీ. ఏంటో రాను రాను మర్యాదలు తగ్గిపోతున్నాయి. నీ బొందలే. ఒసే భవానీ, మన శోభనం ఎప్పుడు జరిగిందే? ఒసే కొట్టమాకే. ఒసే అదేనే, ఏ తారీఖు నీ కొంపలో తగలడ్డామో ఒకసారి డైరీలో చూసావే. ఏడిసావులే. ఒసే నేను పూడుస్తున్నా. ఆ పంచి దరిద్రం వదిలిద్ది. నేను ఇంకోడిని కట్టుకుంటా. శుభలాగా వేయడం మర్చిపోమాక. ఓరి నీ జమ్మడ, కింద గుడ్డేంట్రా, లోనకెళ్ళి ప్యాంట్ వేసుకుని తగలాడు. ఓహో, నీ సైజుకో ప్యాంట్ కొనుక్కురమ్మంటావా? ఏడిసావులే గాని లోనకి తగలాడు, కింద ప్యాంట్ వేస్తా. పట్టుకు సావు. అబ్బో, అంతా చిన్నప్పుడు అనుభవే. ఇంక తగలాడు బయటికి. ఇల్లు జాగ్రత్తే. సర్లే. నీ ఒళ్ళు జాగ్రత్తే, పూడుస్తున్నా. ఓ బాబు, ఆటో. బాబు, ఈ ఆటోకి ఇద్దరు డ్రైవర్లా? అవును సార్. విమానానికి పైలట్, కో పైలట్ సార్. ట్రైన్కి డ్రైవరు, అసిస్టెంట్ డ్రైవర్ సార్. షిప్కి కెప్టెన్, వైస్ కెప్టెన్ సార్. తమరు ఎక్కడికి వెళ్ళాలి సార్? గాంధీనగర్ వస్తుందా? తప్పకుండా. ఎక్కండి సార్. పదరా.
ఎక్కడికి పోవాలి సార్? గాంధీనగర్ పూడుస్తావా? పూడ్చుకుంటాంలే. ఎంతకు పూడుస్తావు? 50కి. నీకు ఫస్ట్ నైట్ ఏడ తీస్తువి? బామ్మో నాకు పెళ్ళే కలదరా నీ అబ్బా. ఓ నీ పెండు పెళ్ళమా? ఆహా అదా. ఫైనాన్స్ లేదు సార్, బజాజ్ వాడు ఇచ్చాడు. ఓ నా పెళ్ళం బోనా తెలుసా? ఒరే నువ్వు బండి ఆపరా. ఎందుకు? ఓరి సామి నువ్వు దిగవయ్యా బాబు, దిగు. పోనేవయ్యా పోనీ పోనీ కానీరా. పోనీ. నీకెందుకయ్యా కోపం? పోనే స్వామి, టైం అవుతుంది. వెళ్తుంది సార్. ఒసే బోనా, నేను బాత్రూంలో 3 లక్షల రూపాయలు వాచి మర్చిపోయానే, జాగ్రత్త, కాకులెత్తుపోతాయి. ఏంటి బాబు ఈ బండికి 3 చక్రాలు ఉన్నాయి, 6 చక్రాలు లేవుగా? ఇక్కడ నింపుకో. ఆపరండి ఆపరా. థ్యాంక్స్. అన్నీ పాత నోట్లే. కరెక్ట్గా ఇచ్చాడేమో చూడరా. ఒరే బ్యాంక్ మేనేజరు ఉట్టి దద్దిగాళ్ళ ఉన్నాడురా. ఆ వాచ్ కదా ఏం చేద్దాం, నీకేం ఐడియా రావట్లేదా? రే ఇక్కడ టూలెట్ ఉందిరా. అవునరా, పద పద. ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి లోపల? ఏంటి బాబు? ఇల్లు అద్దెకుందా? ఉంది. మీరు ఎంతమంది ఉంటారు? మేము 4 ఉంటామండి. ఫ్యామిలీయా బ్యాచిలర్సా? బ్యాచిలర్స్. సరేరా చూసుకో. పదండి. ఎవరు మీరు? అయ్యగారిని బ్యాంకులో దించిన ఆటో డ్రైవర్లు అండి. అయ్యగారు ఈ కోడి పుంజుని మీకు ఇచ్చి బాత్రూంలో వాచి మర్చిపోయారంటగా, అదేమో మమ్మల్ని తీసుకురమ్మన్నారండి. ఈ పుంజేంటి? రేపు ఆదివారం ఇంటికి చుట్టాలు వస్తున్నారంటగా. ఎస్, వాళ్ళకి నాటుకోడి పుంజు అంటే ఇష్టం అంటగా. 700 పెట్టుకున్నారుగా. అవునుగా. ఆడి బొంద బడా 700 రూపాయలు దారాగత్తం చేసి పుంజుని తగలెట్టాడా? ఇదేమో వయసులో ఉంది, తమరేమో షేర్లో ఉన్నారు. జాగ్రత్త. ఆండోసారి ఫోన్ చేయమను. 1000% మేడం. అరే ఆ పుంజుని అనవసరంగా ఇచ్చామనుకుంటా, దాన్ని వెనక్కి తేవాలరా. ఏదైనా ఐడియా ఎవరా బాబు? ఐడియా ఏ కొట్టగా దాని బొందగాని ఆడి మీద కోపంతో దీన్ని కోసేద్ది. పద ఐడియా ఎత్తా. ఏమండి 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 మళ్ళీ ఏంటి? కోడి పుంజు మీకు కాదంటగా. ఆహా, మరెవరికి? అవునండి, ఆయనకి మీరు మొదటి భార్యనా? ఏ ఆయన మీదేదో నంబర్ చెప్పారండి, అంతేనా? అదే నోరు మూయిరా. ఆయనకి 3 ఉన్నారని టీ సెంటర్ లో చెప్పుకుంటున్నారా. వరీ కాకండి మేడం, మీ ప్రాబ్లం మాకు అర్థమైంది. మా పుంజు మాకు ఇవ్వండి, ఇస్తే మీ ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తాం. బంగారంలా ఇచ్చారా. ఇదిగో పుంజు, పొండి. థాంక్స్. సంగతి అలాగే మేడం.